చాలామంది చర్చెస్కి వెళ్తున్నారు కానీ విశ్వాసము భక్తిలో నడుస్తున్నామని చెప్తున్నారు కానీ వీళ్ళు నడిచే నడకలో కొన్ని విషయాలు కనబడతలేదండి. అవేంటో మనం చూద్దాం. మొదటిది, దేవుని ప్రేమ వీరిలో కనబడతలేదు. ఎప్పుడైతే దేవుని ప్రేమ మనలో ఉంటుందో ఇతరులను కూడా మనం ప్రేమిస్తాం. దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో మనం కూడా మన తోటి వారిని మనం ప్రేమిస్తామండి. ప్రేమ అనేది చూపిస్తాం. ఇది మొదటగా కనబడతలే చాలా మందిలో. రెండవది మనం చూస్తుంటే విశ్వాసం చాలా మందిలో కనబడతలేదు. విశ్వాసం అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మామంటే ఇంకా అంతే, అది గుడ్డిగా నమ్మడం. ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు అని నమ్మడమే విశ్వాసం. అది చాలామంది నడుస్తున్నామంటున్నారు కానీ వారి జీవితాల్లో అది నాకు కనబడలేదు చూసినప్పుడు. మూడవది మనం చూస్తున్నప్పుడు దేవుని వెలుగు వీరిలో లేదు ప్రియులారా. చాలామంది విషయాల్లో దేవుని వెలుగున్నప్పుడు ఏమవుతుంది? ఎక్కడైనా వెలుగున్న కాడ చీకటి ఉంటుందా అండి? చీకటి దూరం అవుతుంది కదా. కాబట్టి వెలుగు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చీకటి పనులు అనేవి మనలోంచి పోతాయి. ఇంకా చీకటి పనులు పోవట్లేదంటే దేవుని వెలుగు, లైట్ అనేది వీరి మీద పడలేదు. కాబట్టి నేను చెప్తున్నాను, చాలామంది దగ్గర ఈ మూడు విషయాలు, చర్చెస్కి వెళ్తున్నామంటున్నారు, ప్రార్థనలకు వెళ్తారు, కానీ ఈ మూడు విషయాలు నాకు చాలామందిని చూస్తున్నప్పుడు కనిపించలేదు. ఒకటి, దేవుని ప్రేమ కనబడతలేదు, వీళ్ళు ఇతరుని ప్రేమించట్లేదు. రెండవది, విశ్వాసం కనబడతలేదు, నమ్మట్లేదు వీళ్ళు జరుగుతాయని. మూడవది, వెలుగు వీరిలో ఉండలేదు, ఇంకా చీకటి పనిలోనే కంటిన్యూ అవుతున్నారు. కాబట్టి ఈ మూడు ఒకసారి చెక్ చేసుకోండి.